హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సీసీటీవీ వర్క్ ఆన్ సైట్. మీకు సీసీటీవీలో సైట్లలో ఉండే ప్రాబ్లమ్స్, మిస్టేక్స్ అండ్ సొల్యూషన్స్ అయితే ఇస్తానండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకైతే కామెంట్లో అడగండి, చెప్తాను. అలాగే మీ సీసీటీవీలో ఏ కంపెనీ బ్రాండ్ అది కూడా మెన్షన్ చేయండి కామెంట్లో. ఇక వీడియోలోకి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మాడి తోటలో ఫామ్ హౌస్ ఉంది ఫ్రెండ్స్. ఫామ్ హౌస్ దగ్గరను తోట ఉంటుంది, దగ్గరలో ఒక 1.5 కిలోమీటర్ దగ్గర. ఆ చెట్ల దగ్గరికి కొంతమంది వస్తున్నారంట. సో మనకు ఆ విజన్ అయితే కావాలని చెప్పాడు. నైట్లో కొంతమంది ప్రాబ్లమ్స్ చేస్తున్నారంట. ముందుగా అయితే మనం కేబులింగ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఫైబర్ కేబుల్ అనమాట. ఇది ఏంటంటే 1.5 కిలోమీటర్ రేంజ్లో ఉంది కాబట్టి మనం ఫైబర్ కేబులే వాడాలి. మిగిలిన ఏ కేబుల్ కూడా యూజ్ కాదు ఇక్కడ. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, కెమెరాలు కూడా ఐపీ సెటప్ అనమాట. హిక్విజన్ కెమెరాస్ ఇవి. హిక్విజన్ బ్రాండ్కి సంబంధించిన NVR. ఇది ఏంటంటే మనకు హైలీ బ్రాండెడ్ అనమాట. దీని తర్వాత ఇంకేది లేదు, ఇదే టాప్. సో హిక్విజన్లో మనకు 7100 సిరీస్ అనమాట NVR. మనకి ఇది 4 ఛానల్లో ఉంది, 8 ఛానల్లో ఉంది. ఇదైతే ప్రజెంట్ 8 ఛానల్ ఫ్రెండ్స్. ఈ కెమెరా స్పెషాలిటీ ఏంటంటే నైట్ టైము ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే లైట్ అనేది ఆన్ అయ్యి మనకు విజన్ అనేది కలర్లో వచ్చుద్ది. నార్మల్గా అయితే ఎలాంటి మోషన్ లేనప్పుడు బ్లాక్ అండ్ వైట్లో చూపించుద్ది అండి. మనకు మోషన్ వచ్చినప్పుడు మాత్రమే కలర్లోను, ప్లస్ మోషన్ లేకపోతే బ్లాక్ అండ్ వైట్లోనూ రికార్డ్ అవుతుంది అనమాట. డేలో మొత్తం కూడాను కలరే వచ్చుద్ది. కెమెరాలో స్పెషల్ అనమాట ఇది NVRలో ఉండదండి, ఓన్లీ కెమెరాలో ఉంటుంది. కానీ HD సెటప్కి వచ్చేలాగే మనకు HD కెమెరాలో DVRలో ఉంటుంది అనమాట సెట్టింగ్ అది చేసుకోవాలంటే. సో అలా అండి, NVRకు DVRకు ఫరక్ అదనమాట. ఇంకోటి ఏంటంటే ఇది 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేంజ్కి కూడా మనము ఐపీలో సెటప్ చేసుకోగలుగుతామండి. అక్కడ ఎక్కడో తోట ఉన్నా, లేదంటే ఏదైనా గార్డెన్ ఉన్నా, ఏదైనా ఫంక్షన్ హాల్ ఉన్నా, దాదాపు ఏదైనా 5 కిలోమీటర్స్ టు 10 కిలోమీటర్ రేంజ్లో ఉన్నా సరే మనం మళ్ళీ రూమ్కి తెచ్చుకొని చూసుకోవచ్చు అండి టీవీలో. బట్ హెచ్డీలో ఆ సదుపాయం లేదండి. HD సెటప్లో ఆ ఫంక్షన్ అనేది ఉండదు అనమాట. అది 180 మీటరే లాస్ట్. అంతకంటే ఎక్కువ పెడితే కేబులింగ్ లాంగ్ అయిపోతుంది, DVR కూడా ఫాల్ట్ వస్తుంది, కొన్ని రోజుల కెమెరాలు కూడా పాడైపోతాయండి. సో అందుకని నేను ఐపీ సజెస్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది అవుట్డోర్ సంబంధించిన సైట్ కాబట్టి అవుట్డోర్లో ఎప్పుడైనా సరే ఐపీ సెటప్ వేసుకోవాలండి. ఐపీలో ఏంటంటే దానికి కెమెరాకి వాటర్ ప్రూఫ్ అనేది ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కెమెరా కనెక్టర్లు కూడా ఎక్కువ ఉండవండి, ఒకే ఒక కనెక్టర్ ఉంటుంది, అది RJ45 కేబుల్. దానికి సంబంధించిన పోర్ట్ ఉంటుంది, ఆ పోర్ట్ కూడా సీల్ వస్తుంది అనమాట. సో ఆ సీల్ వల్ల డస్ట్ వాడనియండి, లేదంటే వాటర్ వాడనియండి, ఎండ తగలనియండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ హెచ్డీలో ఏంటంటే మనకు కెమెరాస్ దగ్గర కనెక్టర్స్ కొట్టాలండి. కేబుల్కి దాదాపు 2 కనెక్టర్స్ ఉంటాయన్నమాట. ఆ 2 కనెక్టర్స్కు టేపులు నీట్గా కొట్టాలి. ఎవరైనా కొద్దిగా కరెక్ట్ వేలో కొట్టకుంటే కనుక అది పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. 3 మంత్స్ ఒకసారైనా పాడవుతుండొచ్చు, లేదంటే 6 మంత్స్ అయినా వస్తుండొచ్చు, లేదంటే 1 మంత్లో కూడా పాడైపోయినాయి, చాలా వచ్చాను అలాంటి కేసులు. సో నేను హెచ్డీ సజెస్ట్ చేయనండి. ఎప్పుడైనా బయట ప్లస్ లాంగ్లో ఉంటే కనుక ఐపీనే సజెస్ట్ చేస్తాను. ఇది హెచ్డీ కంటే అమౌంట్ అనేది డబుల్ ఉంటుంది, అంటే మనం వేసుకున్న బ్రాండ్ని బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 1.5% ఎక్కువ ఉంటుంది అనమాట హెచ్డీతో పోలిస్తే ఐపీ సెటప్ అనేది. కానీ లైఫ్ కూడా డబల్ ఉంటుందండి. మీకు హెచ్డీ సెటప్ 5 ఇయర్స్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఐపీ సెటప్ అనేది దాదాపు 8 to 10 ఇయర్స్ వరకు వస్తుందండి. వాటిని మెయింటెనెన్స్ చేయాలండి. ఓన్లీ మెయింటెనెన్స్ ఒకటి సరిగ్గా చూసుకుని సరిపోతుంది. సో మేమైతే ప్రజెంట్ ఈ తోటకైతే ఐపీ సెటప్ పెడుతున్నాము. ఇది ఫైబర్ కేబుల్ అండి. దాదాపు ఏదైనా కానీ 1 కిలోమీటర్ లాగామండి. దాదాపు లేదన్నా 1200 మీటర్ల కేబుల్ తీసుకొచ్చి లాగాము. ఇది ఇంకా 200 ఎక్స్ట్రానే పెట్టాము. ఇక్కడైతే ప్రజెంట్ ఇది జాయింట్ కొడుతున్నామండి. మనకు ఫైబర్ నుంచి మీడియా కన్వర్టర్లు వస్తాయన్నమాట. మీడియా కన్వర్టర్లకు కన్వర్ట్ అయ్యే విధంగా ఇక్కడ ఫైబర్ జాయింట్ చేస్తున్నాము. మనము CAT6 నుంచి ఫైబర్ నుంచి డైరెక్ట్ మళ్ళీ అక్కడ ఒక POE ఉంటుంది అనమాట. సో అలా సెటప్ చేసుకున్నాము. ఇది 1.5 కిలోమీటర్స్ రేంజ్ కాబట్టి లాంగ్ కెమెరాలే వాడామండి. ఇందులో 50 మీటర్ రేంజ్ కెమెరాలు ఇవి కలర్ విజన్ కెమెరాస్ అనమాట. ఎక్కడి నుంచి అయితే తోటలోకి ఎంట్రీ ఉంటుందో అక్కడ మెయిన్ ఫోకస్ అయ్యే విధంగా పెట్టామన్నమాట. వేరే సైడ్ నుంచి అయితే ఫినిషింగ్ అయితే ఉందండి. సో అక్కడ అవసరం లేదని చెప్పాడు అనమాట. మొత్తం కూడా ఒకటి తోట చుట్టూ కావాలేలా పెట్టామండి, రెండోదేమో చెట్ల దగ్గర పెట్టామండి. ఇంకా 2 కెమెరాస్ ఫామ్ హౌస్ ఎంట్రీ ఒకటిను పైన ఒకటి పెట్టామన్నమాట. మొత్తం మనకు విజన్ కనపడేలా ఉండాలనేసి. మన NVR కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
ఇదే ఫ్రెండ్స్ 8 ఛానల్ ఎన్విఆర్. చూడడానికి కొద్దిగా చిన్నగా ఉంది కదా, కానీ పంటనం అనేది చాలా పెద్దది. ఇది సింగిల్ సాట సంబంధించిన ఎన్విఆర్. ఇందులో డబల్ పోర్ట్ కూడా ఉంటాయండి. ఇదేంటంటే 8 ఛానల్ ఎన్విఆర్ అనమాట. 8 కెమెరాలు పెట్టుకోవడానికి పోర్టబిలిటీ ఉంటుంది. మనది సెటప్ అయితే పూర్తిగా సెట్ చేసామండి. లాస్ట్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. ఈ పైపింగ్ వేసి నీట్గా చేసాము. ఇదంతా సెటప్ కూడాను ఎలాంటి ప్రాబ్లం రాకుండా అయితే మనకు లాస్ట్లో మనకు రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మా కామెంట్లో అయితే అడగండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తాను. అలాగే మీ కంపెనీ బ్రాండ్ ఏదో కూడా అది కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.